ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కార్తీక పురాణంలో 16వ అధ్యాయము అదేవిధంగా 17వ అధ్యాయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రెండు అధ్యాయాలు ఎందుకు అంటే రెండు అధ్యాయాల్లోనూ ఒకే కథ ఉంటుందన్నమాట. అంటే ఒక కథనే రెండు అధ్యాయాలుగా కార్తీక పురాణంలో రచించారు. ఆ రెండు అధ్యాయాలకి సంబంధం ఉంది కాబట్టి ఈరోజు మనము 16, 17వ అధ్యాయాల్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు, ఓ రాజా, ఈ కార్తీక మాసము శివుడికి ఎంత ప్రీతిపాత్రమైనదో అదేవిధంగా దామోదరుడికి కూడా అంతే ప్రీతిపాత్రమైనది. మహావిష్ణువుకి దామోదరుడు అని పేరు. తులసి హారాలను నడుము వరకు ధరిస్తాడంట శ్రీమన్నారాయణుడు, అందుకే ఆయనకి దామోదరుడు అని పేరు. ఇంకా ఒక అర్థం చెప్పారండి. కృష్ణావతారంలో యశోదాదేవి దారాన్ని ఉదరము అంటే కడుపుకు కట్టి ఒక రోటికి బంధిస్తుంది కదా, అందుకని కూడా ఆయనను దామోదరుడు అని పిలుస్తారు అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ శివకేశవులిద్దరికీ కూడా ఈ కార్తీక మాసము చాలా ప్రీతిపాత్రమైనది. ఈ మాసములో చేసేటువంటి నదీ స్నానము, దీపదానము, స్వయంపాక దానము, భగవంతుడి ఆరాధన, నామజపము విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అని వశిష్ఠుడు చెబుతున్నాడు. ఆరోగ్యం బాగా ఉండి దాన ధర్మాలు చేయడానికి శక్తి ఉండి కూడా భగవంతుణ్ణి పూజించక దాన ధర్మాలు చేయక అశ్రద్ధ చూపినటువంటి వారు రవరవాది నరకములలో పడి అష్ట కష్టములు అనుభవించెదరు. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా తాంబూలము దానము చేసిన వారు అంటే భోగి పులైస్య కర్పూరైర్ నాగవళ్ళి దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటే ఆకులు, వక్కలు, సున్నము, దానితో పాటుగా దక్షిణ ఎవరైతే ఈ 30 రోజులు కూడా దానము చేస్తారో వారు రాబోయే జన్మలో చక్రవర్తి అయి పుడతారు. అంటే ఒక రాష్ట్రపతిగానో, ప్రధానమంత్రిగానో, ముఖ్యమంత్రిగానో, కనీసం ఒక ఎమ్మెల్యేగానో జన్మిస్తారన్నమాట. అంటే 30 రోజులు తాంబూలాన్ని దానం చేసినటువంటి వారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర, సింహద్వారము దగ్గర, విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగించి ఆ దీపములకు నమస్కరించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును, సమస్త పాపములు కూడా నశించును అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఈ కార్తీక మాసములో పవిత్రంగా నదీ స్నానం చేసి భగవంతుడి దగ్గర దీపములు వెలిగించి నారికేళము అంటే కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని వెలిగించిన ఎడల వారి యొక్క సమస్త పాపములు నశించిపోవును. వారి మరణాంతరము దేవదుందువులు మోగుచుండగా పుష్పక విమానం ఎక్కి వైకుంఠమునకు పోదురు అని కూడా వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. అంటే ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం కావచ్చు, స్తంభ దీపం కావచ్చు వెలిగించిన ఎడల సమస్త పాపములు నశించును, వారికి పుత్ర సౌఖ్యము కలుగును. అంటే బిడ్డలు లేనటువంటి వాళ్లకు బిడ్డలు జన్మిస్తారు, బిడ్డలు పుట్టినటువంటి వాళ్లకు అకాల మరణగండములు లేకుండా వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యములతో చిరకాలము అంటే నిండు నూరేళ్లు జీవిస్తారు, వారి యొక్క వంశాభివృద్ధి కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు. ఆకాశ దీపము లేకపోతే స్తంభ దీపము వెలిగించేవారు దీపము కింద అంటే ప్రమిద కింద నువ్వులను పోయాలి, లేకపోతే ఏదో ఒక ధాన్యాన్ని పోసి దాని మీద ప్రమిద పెట్టి ముందుగా నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు పోసి అందులో ఒత్తులు వేసి చక్కగా దీపాన్ని వెలిగించాలి. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆకాశ దీపము వెలిగించు వారిని, సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించు వారిని, తులసి కోట దగ్గర దీపాలు వెలిగించు వారిని దుర్భాషలాడిన వారిని హేళన చేసిన అటువంటి వారు రాబోయే జన్మలో ఎలుకగా జన్మిస్తారు, పంది కుక్కగా జన్మిస్తారు. చూడండి, కొంతమంది దీపాలు వెలిగిస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు, రే ఈ దీపం వెలిగించేస్తే నీకు వైకుంఠం వచ్చేస్తుందా, చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయా, ఎందుకు వృధాగా సమయం వ్యర్థం చేసుకుంటున్నావు, ఈ దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, నూనె ఒత్తులు ఖర్చు అని కొంతమంది నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు రాబోయే జన్మల్లో ఎలుకగా, పంది కుక్కగా జన్మిస్తారన్నమాట. కాబట్టి దయచేసి ఎవరైనా దీపారాధన చేస్తూ ఉంటే, పూజ చేస్తూ ఉంటే మీరు చేయకపోయినా పర్వాలేదు, వారిని ఎగతాళి చేయకండి.
వారిని చూసి వెక్కిరించకండి. అలా చేసినట్లయితే రవరవాది నరక బాధలు ఉంది, తర్వాత ఇటువంటి హీనమైన జన్మల్ని పొందుతారు. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను మహారాజా అని వశిష్ఠ మహర్షి ఇలా చెబుతున్నాడు. పూర్వము విష్ణు దేవాలయం దగ్గర, అంటే ఒక శ్రీమన్నారాయణుడి దేవాలయం దగ్గర ఆంగీరస మహర్షి, మతంగ మహర్షి, ఇంకా కొంతమంది మహర్షులు ఒక సభ చేరి ఆ దేవాలయం ప్రాంగణంలో చక్కగా పురాణములు చెప్పుకొనుచు భగవంతుణ్ణి సేవించుకొనుచు కాలం గడుపుచున్నారు ఈ కార్తీక మాసంలో. ఆ ఋషులు కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగించి చక్కగా భగవంతుణ్ణి పూజించి భజనలు చేస్తూ పురాణములు చెప్పుకొనుచు కాలక్షేపం గడిపేటువంటి వారు. ఒకనాడు మతంగ మహర్షి చెబుతాడన్నమాట, ఓ ఋషులారా, కార్తీక మాసంలో స్తంభదీపము వెలిగించిన ఎడల విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది కదా. ఈ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి రేపే కార్తీక పౌర్ణమి, మనమందరము కూడా అడవికి వెళ్ళి ఒక మంచి స్తంభాన్ని సిద్ధము చేసి తీసుకొని వద్దాము. ఈ విష్ణుమూర్తి దేవాలయం దగ్గర స్తంభాన్ని పెట్టి ఆ స్తంభం మీద చక్కగా ధాన్యము పోసి దీపమును వెలిగించి ఆ దీపమునకు నమస్కరిద్దాము. మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపములు కర్మములు పూర్తిగా తొలగిపోయి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది రండు అని మతంగ మహర్షి అక్కడున్నటువంటి ఋషీశ్వరులందరినీ కూడా తన వెంట పెట్టుకొని అడవికి వచ్చాడు. ఆ అడవిలో వారు ఒక పెద్ద బలిష్టమైనటువంటి చెట్టును నరికి కొమ్మలంతా కూడా తీసేసి ఒక స్తంభములా తయారు చేసి దాన్ని తీసుకొని వచ్చి విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం పక్కన నాటి దాని మీద ధాన్యము పోసి పెద్ద ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించి పూజించి ఆ దీపం వెలుగులో కూర్చొని పురాణం చెప్పుకొనుచుండగా ఆ పురాణ శ్రవణం చేస్తూ ఉంటే అంతలో ఒక పెద్ద శబ్దం వచ్చినది. ఆ స్తంభము ఫెళ్ళని పగిలిపోయినది. ఏమిటా అని చూస్తే ఆ స్తంభములో ఉన్నటువంటి దీపము కింద పడి ఆరిపోయినది. స్తంభము ముక్కలు ముక్కలుగా పగిలిపోయినది. అక్కడ ఒక అందమైనటువంటి యువకుడు స్తంభములో నుండి బయటికి వచ్చాడు. అక్కడున్నటువంటి ఋషులందరూ అడిగారు, ఓయి నీవు ఎవరవు? ఈ స్తంభములో నుండి బయటకు వస్తున్నావు? నీ పేరేమి? నీ పుట్టు పూర్వోత్తరములు ఏమిటి చెప్పు అని ఆ ఋషులు అడుగుతున్నారు. అప్పుడు ఆ ఋషులకు నమస్కరించి అతడు చెబుతున్నాడు, ఓ ఋషులారా, నా పేరు ధనలోభుడు. నేను పూర్వజన్మములో ఒక పవిత్రమైనటువంటి వంశములో జన్మించాను. ఒక ఊరికి జమీందారుని. నేను ఏనాడు భగవంతుణ్ణి పూజించలేదు. ఐశ్వర్యము నా దగ్గర ఉంది అనేటువంటి మదంతో తల్లిదండ్రుల్ని హేళనగా మాట్లాడాను, గురువులను దూషించాను. ఎవరైనా దానము అడగడానికి మా ఇంటి దగ్గరికి వస్తే ముందు నన్ను పూజించండి, ఆ తర్వాత మీకు ఏదైనా ఇస్తాను అనగా వారు నా పాదములు కడిగి ఆ నీరు తల మీద చల్లుకున్న తక్షణమే దానము లేదు, ధర్మము లేదు, ఇక్కడి నుండి పోండి లేకపోతే చావు కొడతానని కర్రలెత్తుకొని వారిని తరిమి తరిమి కొట్టాను. ఎవ్వరికీ నేను అన్నం పెట్టలేదు. ఎన్నో పాపకార్యాలు చేశాను. మద్యము తాగాను, మాంసము భుజించాను, హీనమైనటువంటి స్త్రీ సాంగత్యము చేశాను, ఎన్నో పాపకర్మములు చేశాను పూర్వజన్మములో. ఎవరైనా దేవాలయంలో పూజలు చేస్తుంటే వారిని వెక్కిరించేటువంటి వాడిని, దేవాలయంలో ఉండే రాళ్లకు అభిషేకాలు ఎందుకు, పూజలు ఎందుకు అని వారిని వెక్కిరిస్తూ దుర్భాషలాడేటువంటి వాడిని. కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఆ దీపాలను నదిలో విడిచిపెడుతూ ఉంటే మీకేమైనా పిచ్చా? దీపాలను నీళ్లలో విడిచిపెడతారే, మీ ఇంట్లో ఆ దీపం వెలిగించుకుంటే మీ ఇల్లంతా కూడా వెలుగు వస్తుంది కదా అని వారిని చూసి ఎగతాళి చేసేటువంటి వాడిని. నేను ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా నన్ను సక్రమమైన మార్గంలో పెట్టేటువంటి గురువు ఎవరూ లేకపోయిరి. నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నేను ధనవంతుడి నగుట చేత అందరూ కూడా నన్ను దండించడానికి భయపడుతూ ఉండేటువంటి వారు. నేను చేసేటువంటి చేష్టలను ఎవరూ ఖండించేటువంటి వారు లేక నేను ఎన్నో పాపకృత్యములు చేసి మరణానంతరము యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు పెట్టినటువంటి అన్ని శిక్షల్ని అనుభవించాను. ఆ తర్వాత పందిగా, కుక్కగా, కప్పగా,
దోమగా ఎన్నో హీనమైనటువంటి జన్మలను పొంది చివరికి ఈ అడవిలో ఒక చెట్టుగా పడి ఉంటిని. పూర్వజన్మములో నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలము, లేకపోతే నా పూర్వజులు ఎవరైనా చేసినటువంటి దాన ఫలితము నేను ఈ జన్మలో మీ చేతికి చిక్కి తిని, మీరు ఈ చెట్టుని తెగ నరుకుకొని వచ్చి స్తంభములా చేసి నా తల మీద దీపము వెలిగించినారు. ఆ కార్తీక దీపము వెలిగించి మీరు పుణ్య ప్రవచనము చెబుతూ ఉండగా నేను విన్నాను కాబట్టే నా శాపము తొలగి నాకు ముక్తి కలిగినది. కాబట్టి మీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ ధనలోభుడు అక్కడున్న ఋషులందరికీ కూడా నమస్కారం చేశాడు. ఇక్కడితో 16వ అధ్యాయం 16వ రోజు పారాయణం ముగుస్తుంది. ఇప్పుడు 17వ అధ్యాయము. ఆ ఋషులందరూ కూడా సంతోషపడి, ఆహా చూసితిరా, కార్తీక పురాణ మహిమ ఎంత గొప్పదో, ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలకు రాళ్లకు కూడా ముక్తి కలుగుచున్నది. మనము ఈ స్తంభం మీద దీపము వెలిగించగానే పూర్వజన్మములో ఎన్నో పాపకృత్యములు చేసినటువంటి ఈ ధనలోభుడికి ఈ జన్మములో ముక్తి కలిగినది. నిజంగా కార్తీక మాస వైభవము, కార్తీక మాస పూజా ఫలము ఎంత గొప్పదో కదా అని ఋషులందరూ మాట్లాడుకొనుచు నవ్వుచుండగా ఈ ధనలోభుడు అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులకు నమస్కారం చేసి, స్వామి, నాదొక ప్రశ్న. ఏమిట నాయనా అది? ఈ మానవ జన్మకు పరమార్థమేమి? మానవులు పుడుతున్నారు, మరణిస్తూ ఉన్నారు. మానవులు పెళ్లి చేసుకొని సంతానము కని మరణించుట ఇంతేనా జీవిత పరమార్థము? మానవ జన్మము ఎలా సార్థకం చేసుకోగలము? నాకు ముక్తి కలిగేటువంటి మార్గాన్ని ఉపదేశించండి అని కన్నీటితో అక్కడున్న ఋషులను చూసి ప్రార్థించుచుండగా వారిలో ఆంగీరస మహర్షి ఇలా చెబుతున్నాడు, ఓయి ఇటు రమ్ము, ఇక్కడ కూర్చొనుము, మానవ జీవితమునకు పరమార్థము తెలియజెప్పేదను, అంతేకాదు నీకు ముక్తి కలిగేటువంటి మోక్ష మార్గమును కూడా చూపేదను, రమ్ము అని ఆంగీరస మహర్షి చెబుతున్నాడు. ఈ మానవ జన్మ ఎత్తుటకు కర్మయే కారణము. మానవుడు కర్మములు చేయుట వలన మరలా తల్లి గర్భములో మానవుడిగా జన్మించుచు ఎన్నో అష్టకష్టములు పొందుచుండెను. మానవుడై జన్మించిన పిమ్మట మానవుడు సత్కార్యములను చేయవలెను, పుణ్య కార్యములను చేయవలెను. తినుట, నిద్రించుట, సంసారము చేయుట, ఈ పనులు మానవులు మాత్రమే కాదు జంతువులు కూడా చేస్తాయి. మానవులు ఆహారము తింటారు, జంతువులు ఆహారములు తింటాయి. మానవులు సంసారము చేసి పిల్లల్ని కంటారు, జంతువులు సంసారము చేసి పిల్లల్ని కంటాయి. మానవులు నిద్రపోతారు, జంతువులు నిద్రపోతాయి. వాటికి మానవ జన్మకు కలిగినటువంటి తేడా ఏమిటంటే మానవుడికి భగవంతుడు జ్ఞానము అనేది ఇచ్చాడు. మానవుడు ఏమి చేయవచ్చును, ఏమి చేయకూడదు, ఏది పుణ్యకార్యము, ఏది పాపకార్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలుసుకునే జ్ఞానాన్ని పరమాత్మ మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కావున మానవుడు ఈ జన్మలో భగవంతుణ్ణి ఆరాధించి పుణ్య గ్రంథాలను చదివి దాన ధర్మములను చేసి ఇతరులకు సహాయమును చేసి భక్తి కార్యక్రమములు చేసి ఈ మానవుడు పూర్వ జన్మములందు చేసుకున్న కర్మములన్నిటినీ కూడా తొలగించుకొని మోక్ష మార్గమును పొందుటయే జీవిత గమ్యము. మానవుడి యందు కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు అనే అరిషడ్వర్గములు ఏనాటికి రారాదు. మానవులు భ్రాంతిలో ఉన్నారు. ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ భార్య నాది అనేటువంటి వ్యామోహమునందు నాది నేను అనేటువంటి గర్వములో నశిస్తూ ఉన్నారు. మానవ దేహము అశాశ్వతమైనది. తల్లి గర్భము నుండి వచ్చినప్పుడు ఈ మానవుడు ప్రపంచములోకి ఏ వస్తువుని తీసుకొని రాలేదు. అదేవిధంగా వెళ్ళిపోవునాడు కూడా ఏ వస్తువును తీసుకొని వెళ్ళాడు. బ్రతికినంత కాలము ఈ ఆస్తుల మీద, పొలాల మీద, ఇంటి మీద, బంగారము మీద, ధనము మీద మక్కువ పెంచుకొని శ్రీమన్నారాయణుని మర్చుచున్నాడు ఈ మానవుడు. మానవ జన్మ నీచమైనది. ఎందుకంటే ఈ మానవ జన్మకు జన్మ జరా రోగ మృత్యు బాధలు కలవు. అంటే తల్లి గర్భములో నుండి మానవుడు జన్మించేటప్పుడు ఎన్నో కష్టములు పడతాడు. తల్లి గర్భములో మలమూత్ర దుర్గంధములలో, దుర్వాసనలో ఎంతో ఇబ్బందులు పడి భూమి మీదకి వస్తాడన్నమాట. ఇది మొదటి అవస్థ.
తల్లి గర్భములో నుండి భూమి మీదకు రావడానికి జీవుడు ఎంతో కష్టపడతాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తాడు. ఇక రెండవది వ్యాధులు సోకినప్పుడు ఈ మానవ శరీరానికి ఎంతో కష్టాల్ని అనుభవిస్తాడన్నమాట. జ్వరము కావచ్చు, దగ్గు కావచ్చు, ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఇక ఎందుకు ఈ జీవితము అనేటువంటి వైరాగ్యంలో వెళ్ళి ఎంతో కష్టపడి కన్నీరు కార్చి ఇక నాకు ఈ జీవితం వద్దు అని వైరాగ్యాన్ని పొందుతాడు. ఇక మూడవది వృద్ధాప్యము. ముసలితనంలో తిన్నది అరగక, నిద్ర పట్టక, దగ్గుతూ, లేవడానికి కాక, కూర్చునడానికి కాక, కీళ్ల నొప్పులతో మానవుడు ఎంతో బాధను అనుభవిస్తాడు. ఇక మరణము. చనిపోయేటప్పుడు 1000 తేళ్లు వచ్చి కరిస్తే ఎంత బాధ అనిపిస్తుందో ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళేటప్పుడు అంత బాధను అనుభవిస్తాడు. అంతేకాదు 1000 సర్పములు వచ్చి కరిస్తే ఎంత బాధగా ఉంటుందో ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంత బాధ కలుగుతుంది. కాబట్టి ఈ మానవ జన్మ పొందకుండా మోక్షాన్ని లభించాలంటే ఈ కార్తీక మాసమందు శివకేశవుల్ని శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే వారికి ముక్తి లభించును అని ఆంగీరస మహర్షి చెబుతున్నాడు. కాబట్టి మూగివాడు, గుడ్డివాడు, చెవిటివాడు అనగా ఎవరంటే కళ్ళు లేనివాడు గుడ్డివాడు కాదు, కళ్ళుండి కూడా భగవంతుని దర్శించని వాడు గుడ్డివాడు. అంటే కాశీ, రామేశ్వరాది పుణ్యక్షేత్రములకు వెళ్ళి భగవంతుణ్ణి చూడనటువంటి వాడు గుడ్డివాడు. చెవిటివాడు అంటే చెవులు లేనివాడు కాదు, చెవిటివాడు. చెవులుండి కూడా పురాణములను, హరికథలను వినకుండా ఉన్నవాడే చెవిటివాడు. మూగివాడు అనగా నోరు లేనివాడు కాదు, మూగివాడు. నోరు ఉండి కూడా భగవంతుడి యొక్క మంత్రాన్ని జపించినటువంటి వాడు, భగవంతుడి యొక్క కీర్తనలను పాడనటువంటి వాడే మూగివాడు. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలంటే ఈ కార్తీక మాసమందు శివకేశవుల్ని శ్రద్ధాభక్తులతో పూజించి దీపారాధన చేసి సాధు సత్పురుషులకు దాన ధర్మములు చేసి ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని ఆంగీరస మహర్షి చెబుతుండగా ఆ ధనలోభుడు వారి పాదపద్మములకు నమస్కరించను. ఇంతటితో కార్తీక మాసములో 17వ అధ్యాయము కూడా సమాప్తము. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.